నమస్కారం ఈనాటి వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార జోరు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల భారీ మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభం ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని నేతల పిలుపు క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు పాటుపడాలి వైద్య ఆరోగ్య సిబ్బందికి డిఎంఎండ్హెచ్ఓ రాజీవ్ రాజు సూచన పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా పర్దాన్ కులస్తుల వధువరుల పరిచయ వేదిక నూతన జంటలను ఆశీర్వదించిన ఎంపీ ఎమ్మెల్యేలు సమాజ రహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వక్తల పిలుపు ఆదివాసీల సాంప్రదాయ వాయిద్యాలు వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జరిగిన ప్రత్యేక పూజల మధ్య పలు జంటలు ఒక్కటయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలో హిరాసుక్క ఆదివాసీ పర్దాన్ జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లాలోనే తొలిసారిగా పర్దాన్ కులస్తుల వధువరులను పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. నూతన జంటలకు ఎమ్మెల్యే జోగురామన్న పుస్తెలు మెట్టెలను అందించగా ఎంపీ నగేష్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు వారిని ఆశీర్వదించారు. ఆదివాసీల సాంప్రదాయ వాయిద్యాలు డోలు సన్నాయి మేళాల మధ్య వారి సంస్కృతి సాంప్రదాయ పూజల నడుమ ఆదివాసీ పర్దాన్ కులస్తుల జంటలు ఒకటయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని బీజీఆర్ ఫంక్షన్ హాల్లో హీరాసుక్క ఆదివాసీ పర్దాన్ జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లాలోనే తొలిసారిగా పర్దాన్ కులస్తులు వధువరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఎంపీ నగేష్ ఎమ్మెల్యేలు జోగురామన్న రాథోడ్ బాపురావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్య రాజన్న, టీఆర్ఎస్ నాయకులు బండారి సతీష్, పర్దాన్ జాగృతి సమితి నాయకులు శ్రీరామ్ రామ్ కిషాన్, కుర్సింగే తానాజీ, బోయేకర్ ప్రమోద్, పూసం ప్రభాకర్లతో పాటు పెద్ద ఎత్తున తెలంగాణ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి పర్దాన్ కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్దాన్ కులస్తుల సాంప్రదాయ ప్రకారం అతిథులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జరిగిన వధూవరుల పరిచయ వేదికలో ఒక్కటైన 3 జంటలకు అతిథులు పుస్తెలు మట్టెలను అందజేసి ఆశీర్వదించారు. ఈ మేరకు ఎంపీ నగేష్ మాట్లాడుతూ ఆదివాసీలు పరిచయ వేదిక నిర్వహించడంతో పాటు సామూహిక వివాహాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సమాజహిత కార్యక్రమాల వల్ల పెళ్లి ఖర్చులు తగ్గడంతో పాటు వివాహాలు చేయడం సులువుగా అవుతుందని అన్నారు. అన్ని కుల సంఘాల మాదిరిగానే పర్దాన్ కులస్తులకు సైతం సంఘ భవనానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి నిధులు అందేలా చూస్తామని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని అందిస్తున్న మాదిరిగానే ఆదివాసీలకు సైతం అందించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. विवाह मेळावा आणि प्रत्येक वधूवरांचा परिचयचा कार्यक्रम ठरलेला हो. काय म्हणते की साहेबमध्ये तुम्हाला सर्वच माहीत आहे, सर्वच कळते की आपल्या समाजमध्ये गण गोत्र पुरा म्हणजे आपल्याला आपली संस्कृती अलग आहे. कुठं तर येतात की म्हणजे मुलीचा मुलं तरी एकच दूध पडलं तरी आजकाल जमून घेत आहे.
అంతకుముందు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ సామూహిక వివాహాలకు అవసరమయ్యే ఖర్చులకు సైతం తమ జోగు ఫౌండేషన్ ద్వారా అందించేందుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివాసీల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు. సమాజ హితాన్ని చాటే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో సైతం నిర్వహించాలని ఆయన సూచించారు. कम्युनिटी मी खासदार मिडल 1 साल 2 साल तक अगर अभी क्या बोले तो अभी 2 साल तक अभी हर साल ऐसा अपना सामूहिक विवाह का ऐसा कार्यक्रम समाज के ऐसा भी लगाने वाले हैं, मगर 1 साल तो नहीं बोलता, मगर 2 साल के अंदर कितना भी बड़ा हो तो 50 लाख हो तो 60 लाख हो तो स्वस्थ अभी आप प्रधान पूरे समाज के लिए कोई चिंता फिक्र करने का जरूरत नहीं है। मैं जो समाज के लिए और बुद्ध विहार के बारे में मैं 50 लाख का फंक्शन जय जवान नगर में सैंक्शन करा, वो भी काम चालू होने का है। और महिला संक्षेम संगम के हमारा प्रहलाद भाई यही है 40 लाख रुपए सैंक्शन करे और आधा एकड़ जमीन भी दिए, वहाँ भी 40 लाख से महिला संक्षेम संगम का कम्युनिटी का काम भी चालू होने वाले हैं। क्यों बोले तो मुख्यमंत्री केसीआर साहब के पास से मैं 250 करोड़ रुपए लाया, वो 250 करोड़ में SC ST BC माइनॉरिटी के समाज के लिए कम्युनिटी के लिए पूरा पैसा वही लगाया। 250 करोड़ काम होने वाला है, काम चालू हो गया, मगर 1-2 साल के अंदर प्रधान पूरे समाज के लिए भी पूरा जगह लेके कंप्यूटर बन के ये ऐसा जो मेन जो कार्यक्रम चलता है, ये कार्यक्रम के लिए 1 साल तो मैं नहीं बोलता, मगर ये 1 साल के बाद तो 2 साल के अंदर वही कंप्यूटर में फंक्शनल बड़ा बनेंगे, वही फंक्शनल में आपका जो समाज का काम ऐसा सामूहिक हुआ हो तो समाज के दूसरा कल्याण के लिए कार्यक्रम करने के लिए वो काम पूरा करने के लिए हम पूरा मंजूर करेंगे है, बिल्कुल आपका काम पूरा होता। అటు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోనే తొలిసారిగా ఆదివాసీలు ఇలాంటి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న సహాయ సహకారాలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. आदिवासी प्रधान समाज तर्फे जे वधूवर परिचय मेळावा आणि सामूहिक विवाहाचा कार्यक्रम जे ठेवले, मी तुमच्या कमिटीला प्रथम धन्यवाद देतो की या गरीब समाजासाठी आदिवासी समाजामध्ये तुमचे निर्णय घेतले हे फार पसंत आलं आम्हाला, कारण की आमच्या समाजामध्ये असे निर्णय घेणार आदिलाबाद जिल्ह्यामध्ये प्रथम बार आहे. केव्हाही असा निर्णय नाही घेतला. या निर्णयाबद्दल आमच्या समाजाला पुष्कळ लाभ होणार आहे. यंदा हे प्रथम बार आहे, पण दुसऱ्या वर्षी तुम्ही हे कार्य कराल, आम्हाला 1 महिना अगोदर तुम्ही आमचा विचार घ्या, आमची काहीतरी मदत घ्या, काहून आम्ही बी तुमच्यासारख्या समाजामध्ये जन्म घेऊन. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు పాలకుల తీరుపై ధ్వజమెత్తారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆదివారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్మికుల సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకుల ఓట్లతో గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి సమస్యల పరిష్కారంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు యూనియన్ కార్యాలయంలో ఆ సంఘం నాయకులు మల్లేష్, జాదవ్ రాజేందర్, గంగన్న, శోభ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల చట్టాలను అమలు చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు.
అటు ఆశా అంగన్వాడీ వర్కర్లతో పాటు స్కీమ్ వర్కర్లకు సైతం పెండింగ్ వేతనాలను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1 కోటి మందికి పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 2000 కోట్ల నిధులు మగ్గుతున్నాయని, వాటిని వెంటనే వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో, వాటిని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ కాలంలో అనేక రంగాల్లో ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు సుమారు 3 లక్షల పైగా స్కీమ్ వర్కర్లు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ వర్కర్సు, ఐకేపీ విఓఏలు, బ్యాంకు మిత్రులు, ఆరోగ్య మిత్రులు, గోపాల మిత్ర లాంటి అనేక స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. కానీ వీరి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వేతనాలు ఆశాలకు 8 నెలల నుంచి వేతనాలు లేవు. అంగన్వాడీలకి గత 4-5 నెలల నుంచి వేతనాలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకి 7-8 నెలల నుంచి వేతనాలు లేవు. అయినా ఆందోళనలు చేసినప్పటికీ కూడా వీరి సమస్యలు పరిష్కరించడంలో, పట్టించుకోవడంలో ఈ ప్రభుత్వం క్షయవ్యాధి ప్రాణాంతకమైనదేమీ కాదని, దాని నివారణకు సక్రమంగా మందులను వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ రాజ్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా ఆదివారం హమాలీవాడ అర్బన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ను క్షయవ్యాధి రహితంగా జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి అంతానికి సమయం వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజ్ అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఊట్నూర్ అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ తొడసం చందు, డిటిసి మెడికల్ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్, హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప, ల్యాబ్ టెక్నీషియన్లు బండారి కృష్ణ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ క్రిమిని కనుగొన్న డాక్టర్ రాబర్ట్ కాక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా జిల్లాలో ఆయా పిహెచ్సిల పరిధిలో క్షయవ్యాధి గుర్తింపులో ప్రతిభ కనబరిచిన పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. आजार जरी मध्ये बरा झाला किंवा मध्ये काही कॉम्प्लिकेशन आपल्या देशातून काढायचं आहे त्याचा एक కానీ మరాఠీలో మనకు ఎన్నో పాత సినిమాలు ఎన్నో చూస్తుంటాం మనం. సో హలో చందు మ్యాగీ నూడిల్స్ లెక్క అయిపోయిందండి. చాలా క్రితం రాబర్ట్ కాక్స్ అనే మహానుభావుడు ఆ లెప్రసీ ఉన్నది, అక్కా చెల్లెలు 2, అది కూడా దీర్ఘకాలిక చికిత్స. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజ్ మాట్లాడుతూ క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. శరీరంలోని ఏ భాగానికైనా క్షయవ్యాధి సోకవచ్చని తెలిపారు. త్వరలో క్షయవ్యాధి నిర్ధారణ ల్యాబ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే 2వ ల్యాబ్ రిమ్స్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులను సక్రమంగా వాడే విధంగా ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. క్షయరహిత జిల్లాగా ఆదిలాబాద్ను చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ అనేది ఇట్స్ టైం, అంటే మనము దాని సమయం వచ్చింది దానికి అంతం చేయడానికి. టీబీ వ్యాధి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. టీబీ అనేది లక్షణాలు మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మనకు పల్మనరీ టీబీ అంటే మన లంగ్స్లో వచ్చే వ్యాధి. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పినట్టు వేరే ఏ ఆర్గన్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు బోన్ టీబీ అంటాము, లింఫ్ నోడ్ టీబీ అంటాము, అదేవిధంగా ఇంటెస్టైనల్ టీబీ, ఒక్కొక్కసారి గర్భసంచి కూడా టీబీ రావచ్చు. దాంతో ఎవరైతే ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక పిల్లవాడు పుడతాడు, దాని తర్వాత పిల్లలే పుట్టారు, అటువంటి వాళ్ళకి టెస్ట్ చేస్తే, గర్భసంచి టెస్ట్ చేస్తే టీబీ అని తేలుతుంది. సో టీబీ అనే వ్యాధి ఎవరికన్నా రావచ్చు, ఏ అంగం కూడా రావచ్చు. సో దీని చికిత్స చాలా సులభంగా ఉన్నది. ఇప్పుడు ఆశా కార్యకర్త ఏం చేస్తుంది, దగ్గు 2 వారాల కంటే ఎక్కువ, లేకుంటే జ్వరము, కంటిన్యూస్ జ్వరము, చెమటలు, నైట్ స్వెట్స్ అంటే జ్వరం రావడము, చెమటలతో పట్టిన జ్వరం రావడము,
ఆకలి కాకపోవడము, బరువు తగ్గడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ టీబీ ఉండొచ్చు అనే సస్పిషన్ తోటి ఆ తెముడ కలెక్ట్ చేసుకొని పొద్దున తెముడ కలెక్ట్ చేసుకొని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ల్యాబ్లో కానీ లేకుంటే జిల్లా ల్యాబ్లో కానీ ఆ శాంపుల్ తీసుకెళ్తే టెస్ట్ చేస్తారు. ఒకవేళ నిర్ధారణ అయితే దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అన్ని వర్గాల పేదల సమస్యల పరిష్కారానికి తమ ఎంఐఎం పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని ఆ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు యువకులు ఎంఐఎం పార్టీలో చేరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా తమ పార్టీ పోరాటాలు చేస్తుంటుందని ఎంఐఎం పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీ నాయకులు అశోక్, షాహిద్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ కాలనీకి చెందిన ఏక్తా యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ కరీం నేతృత్వంలో సొసైటీ సభ్యులు సుమారు 150 మంది యువకులు ఎంఐఎం పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఉస్మాన్ భాయ్, ఆకాష్, రజాక్ మామూ, సలీముద్దీన్, अताउल्ला, आपके सामने शोला बयान, वहीद, फेरोज, 4 खानापुर में जैनिंग प्रोग्राम 16 रुकने बल्दिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के मुंतखब होकर ऐवाने बल्दी. అనంతరం యువకులను ఉద్దేశించి ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానంతరం అప్పటి తొలి ప్రధాని నెహ్రూ పోలీసులతో దక్కన్ ప్రాంత ముస్లింలపై అరాచకాలు సృష్టించారని పేర్కొన్నారు. అదే సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ దక్కన్ ప్రాంత ముస్లింలకు అండగా నిలిచారని తెలిపారు. అదే తరహాలో గత కొంతకాలం క్రితం కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం తమ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టించారని గుర్తు చేశారు. ఈ విధంగా నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ తమ అణచివేతకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పార్టీలో చేరిన యువకులకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తోందని, ఎల్లవేళలా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. पूरे तमाम यूथ के नौजवानों ने जनाब अब्दुल करीम साहब की ज़ेर निगरानी में उनकी क़यादत में मजलिस इत्तेहादुल मुस्लिमीन में शमूलियत इख्तियार की है. मैं आप तमाम का मेरी जानिब से और मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से शुक्रिया अदा करता हूँ और आपका खैर मकदम करता हूँ. अल्लाह सुब्हानहू व तआला आपको मजलिस इत्तेहादुल मुस्लिमीन में ऐसी शोहरत बख्शे कि देखने वाले एक हैरत में रह जाए कि अल्लाह सुब्हानहू व तआला इतने कम वक्त में आपको इतनी तरक्की से कैसे नवाजा है. बशर्त ये है कि आपके अंदर इखलास हो, मोहब्बत हो, ईमानदारी हो, दयानतदारी हो और आपके दिलों में गरीब मजलूम अवाम की मोहब्बत हो, तभी जाके अल्लाह सुब्हानहू व तआला आपको इज्जत से नवाजेगा. जब कभी भी आपके अंदर आपके दिल में अगर किसी को नुकसान पहुंचाने की सोच या मजलूमों के साथ नाइंसाफी पहुंचाने की सोच होगी तो यकीन मानिए अल्लाह सुब्हानहू व तआला आपको तन्हाई में भी जलील करेगा और मजमे में भी जलील करेगा. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోని కొందరు నాయకులు డబ్బులకు అమ్ముడుపోయి పార్టీలకు కొత్తగా వచ్చిన రమేష్ రాథోడ్కు టికెట్ ఇవ్వడం సరైంది కాదని ఆ పార్టీకి రాజీనామా చేసిన నరేష్ జాదవ్ ఆరోపించారు. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేయనున్నట్లు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గిరిజనుణ్ణి అయిన తనను కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణాల నాయకులు అణిచివేస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్కు గురైన ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నాయకులు మల్లేష్, కిషన్ చౌహాన్, రాజు యాదవ్, మున్నా తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీ వారికి లేదని ధ్వజమెత్తారు. తన నుండి ఎలాంటి విచారణ కోరకుండా సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఉద్దేశపూర్వకంగా తనపై కుట్ర పన్నారని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా సేవలందిస్తున్న తనను కాదని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన రమేష్ రాథోడ్కు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాసేవ నిమిత్తం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సత్తా చాటుతానని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఏదైతే కొందరు అగ్రనాయకులు పేతనం చలాయిస్తున్నారో దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీలో చలామణి అవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు కుట్ర పన్ని ఒక విద్యావంతుడు మరి ప్రజల సమస్యను ఎప్పటికీ ఎండగడతాడు, మరి మేము చెప్పినట్టు వినడు, మరి మా కింద పని చేయడనేటువంటి కుట్రతో నన్ను టికెట్ రాకుండా పార్లమెంట్ అభ్యర్థిగా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి తరుణంలో మరి వేరే పార్టీ నుంచి మొన్ననే చేరి అసెంబ్లీలో కూడా ఓడిపోయినటువంటి రమేష్ రాథోడ్ అభ్యర్థిత్వాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఈనాడు రమేష్ రాథోడ్ కేవలం బంజారా కులం అనేటువంటి చెలామణి చేసి కుల రాజకీయం చేసి మరి కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి రమేష్ రాథోడ్ ఈనాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులను కూడా ప్రజల ముందుకు పెడతాను. రేపు తప్పకుండా స్వతంత్ర అభ్యర్థులకు నామినేషన్ కూడా వేయబోతున్నానటువంటి విషయాన్ని కూడా పాతికేయుల మిత్రంగా నేను వెళ్ళవెళ్ళి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందడి మొదలైంది. జైనత్ మండలం బోరజ్ నుంచి చేపట్టిన మోటార్ బైక్ ర్యాలీని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న, అధ్యక్షుడు లోకాబోమారెడ్డిలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న నియోజకవర్గ గులాబీ దండు దారి పొడవునా తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార జోరు మొదలైంది. జైనత్ మండలం బోరజ్ నుండి మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభంతో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లోకభూమారెడ్డి, పార్టీ నాయకులు లింగారెడ్డి, దేవన్న, వెంకట్రెడ్డి, చంద్రయ్యలతో పాటు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా బోరజ్ నుండి చేపట్టిన మోటార్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు స్వయంగా వాహనాలు నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. దారి పొడవునా గులాబీ దండు తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ మోటార్ బైక్ ర్యాలీ కొరాట గ్రామంలోని శివాలయం వరకు సాగింది. అనంతరం గ్రామంలోని ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలను చేశారు. అదేవిధంగా గిమ్మ గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో తమ సత్తా చాటేందుకు కార్యకర్తలు ఓ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోమారు ఎంపీగా తనకు అవకాశం ఇస్తే జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచార సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మరి ప్రచార ప్రారంభం కోటా శివాలయాన్ని దర్శించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా నిన్న మొన్న నుంచి వివిధ మరి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించడం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేద వర్గాల రైతుల యొక్క, కార్మికుల యొక్క, కర్షకుల యొక్క ఇబ్బందుల్ని దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వం. అంతకుముందు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గత అసెంబ్లీలో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా టీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తీర్పునిచ్చిన ప్రజలు మరోమారు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీకి పట్టం కట్టాలని కోరారు.
ఎంపీ నగేష్కు అఖండ మెజారిటీని కట్టబెట్టి ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. 11వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి మన పార్లమెంటు అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు రెండోసారి గోడం నగేష్ గారికి మరి టికెట్ ఇచ్చి మన దగ్గర పంపడం జరిగింది. మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీటీ సభ్యులు కావచ్చు, గౌరవ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజు నుంచి మరి మన నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. రేపు నామినేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి అందుకే మనందరం ఈరోజు ఎక్కడికక్కడ ఏ గ్రామానికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు ఆ గ్రామంలోనే మరి ఇలా మన పార్టీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4 సంవత్సరాల 3 మాసాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు అవన్నిటి కూడా మనం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకొని గతంలో ఏదైతే మరి మీరు అందరూ కలిసి మరి నాకు 26,600 మెజార్టీ ఇచ్చారో తప్పకుండా మన అందరం కష్టపడితే మరి ఇలా మన ప్రభుత్వం రెండోసారి వచ్చింది 2/3 మెజార్టీ తోటి మరి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. రెండోసారి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు పదవి భద్రత స్వీకరించారు. కాబట్టి రేపు ఇంకా రెట్టింపు 26,000కు 56,000 ఖచ్చితంగా మన ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మీరు అందరూ కష్టపడి పనిచేసి మరి ముఖ్యమంత్రి గారికి మనం ఆదిలాబాద్ నియోజకవర్గం 52,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి వారికి కానుక ఇద్దాం. గోడం నగేష్ గారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వేజ్ ఖాన్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆదివారం పట్టణంలోని షాద్ నగర్లో గల తన స్వగృహంలో నేటి తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. పర్వేజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునితో పాటు పలు పదవులను చేపట్టి పార్టీలో సీనియర్ నాయకునిగా కొనసాగుతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదిలాబాద్ పట్టణంలో గత 4 ఏళ్లుగా దారుల్ అన్సల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే చిలుకూరి లక్ష్మీనగర్లో ఆదివారం ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో ఉపాధి అవకాశాలను పొందేందుకు అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా హజ్ కమిటీ అధ్యక్షులు సాహిద్ అహ్మద్ తవ్వాకల్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆల్మేవా జిల్లా అధ్యక్షులు మోసిన్, దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నదీముద్దీన్ ఖాజీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉచితంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ను అతిథులు ప్రారంభించారు. అనంతరం హజ్ కమిటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవ్వకల్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే పట్టణంలో 3 ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలు నడపడం జరుగుతుందని, ఇది 4వ కేంద్రాన్ని ప్రారంభించడంతో ఎంతో మందికి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. టైలరింగ్ కార్యక్రమాలే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. वहाँ पर भी बहुत सारी तकरीबन 50 से ज़्यादा ख़वातीन ने इस्तेफ़ादा हासिल किया और उन्हें सर्टिफिकेट भी अता फरमाया। इसी तरह रेलवे गेट के पास वडर कॉलोनी में भी तकरीबन वहाँ पर भी 100 से ज़्यादा लोग इस्तेफ़ादा हासिल करे ख़वातीन, और रामकृष्णा कॉलोनी में भी 100 तक ख़वातीन ने इस्तेफ़ादा हासिल किया और उन्हें भी सर्टिफिकेट अता फरमाया। इसी तरह यहाँ पर भी 50 से ज़्यादा ख़वातीन ने रजिस्ट्रेशन करवाया है। यहाँ पर भी टेलरिंग सेंटर का इफ्तिताह अमल में लाया जा रहा है। मौलाना ने एक बात कही थी कि यहाँ पर जो टेलरिंग सेंटर के लिए ख़वातीन आती हैं उनके लिए एक मुअल्लिमा का इंतज़ाम किया गया है जो उन्हें दीनी तालीम देंगे, यानी टेलरिंग सेंटर के अलावा आप सेंटर भी सीखेंगे और दीनी तालीम भी हासिल करेंगे। ये बहुत बड़ी बात है। मैं दारुल अनसार वेलफेयर सोसाइटी के लोगों को मुबारकबाद पेश करता हूँ। బ్రాహ్మణ సమాజ్ సర్వసభ్య సమావేశాన్ని ఆదిలాబాద్లోని తిరుపెల్లి రామాలయంలో ఆదివారం నిర్వహించారు.
సమాజ్కు సంబంధించిన పలు అంశాలు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సమాజ్ నాయకులు నరేందర్ తిక్క, అమూల్ దేశ్పాండే, ప్రభాకర్ దేశ్పాండే, ప్రవీణ్ శర్మ, కిరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రానున్న రామనవరాత్రుల నిర్వహణకు సంబంధించిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా దండానాయక్ మహేష్, ఉపాధ్యక్షుడిగా పంకజ్ దేశ్పాండే, ప్రధాన కార్యదర్శిగా దయాసాగర్, కోశాధికారిగా హరీష్ జోషిలతో పాటు పలువురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని బ్రాహ్మణ సమాజ్ ముఖ్యులు, సభ్యులు అభినందించారు. ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నికలో మాకు అప్పగించినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార జోరు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల భారీ మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభం. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని నేతల పిలుపు. క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు పాటుపడాలి. వైద్య ఆరోగ్య సిబ్బందికి డిఎంఎండ్హెచ్ఓ రాజీవ్ రాజు సూచన. పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలు. ఘనంగా పర్దాన్ కులస్తుల వధువరుల పరిచయ వేదిక. నూతన జంటలను ఆశీర్వదించిన ఎంపీ ఎమ్మెల్యేలు. సమాజ రహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వక్తల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.